అందరికీ వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. ఈ వీడియో వచ్చేసి మా కొలరాడో రోడ్ ట్రిప్ సిరీస్లో లాస్ట్ వీడియో అనమాట. మీరు మా ముందర వీడియోస్ మిస్ అయ్యారా? అయితే డోంట్ వరీ, ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గో చెక్అవుట్. డే 8th నైట్ మేము వచ్చి ఆస్పెన్లో స్టే చేసామన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు నా బర్త్డే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డేట్ వెళ్దామని చెప్పి బ్రేక్ఫాస్ట్ డేట్కి వెళ్ళాము. ఇదే నా బర్త్డే అవుట్ఫిట్. ఇండియన్ ప్యాకేజ్ అన్బాక్సింగ్ వీడియోలో చూసే ఉంటారు. ఈ డ్రెస్ చూపించాను. సో దీన్ని ఏంటంటే నేను ఇలా స్టైల్ చేసుకున్నాను విత్ పెరల్స్ అనమాట. ఈ బ్రేస్లెట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్, అండ్ దెన్ ఈ వాచ్ వచ్చేసి సరోస్కి వాచ్. ఈ నెక్ పీస్ కూడా పెరల్స్ గుట్ట పూసల టైప్ అనమాట. ఇది అండ్ దెన్ బ్రేస్లెట్ నేను ఒకే ఇన్స్టాగ్రామ్ పేజ్లో పర్చేస్ చేశాను. ఈ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి యూఎస్లో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో పర్చేస్ చేశాను. దిస్ ఈజ్ హౌ ఐ లుక్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము మెరూన్ బెల్స్ వెళ్ళామన్నమాట. సో మెరూన్ బెల్స్ వెళ్ళడానికి మనం షటిల్ బుక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక వెబ్సైట్లో బుక్ చేసుకుంటాం. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఒకవేళ కార్లో వెళ్ళాలి అనుకుంటే ఎయిదర్ మార్నింగ్ పూట 8 AM కన్నా ముందర, లేదు అంటే ఈవినింగ్ 5 PM తర్వాత వెళ్ళొచ్చు. అది కూడా ఏంటంటే మనం బుక్ చేసుకోవాలి. అది కూడా సేమ్ లింక్లోనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కార్ టికెట్స్ ముందరే అయిపోతాయి అనమాట. షటిల్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇంకా షటిల్ మేము 12:30 స్లాట్ బుక్ చేసుకున్నాం అనమాట. సో బోర్డింగ్కి ఒక 15 minutes ముందర వచ్చేసేయమంటారు. సో అక్కడికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు కనిపించింది కదా అక్కడ. ఒకవేళ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే షటిల్ టికెట్స్ ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇటు నుంచి మనము బోర్డ్ అవ్వడానికి వెళ్తాము. మనం ఒకవేళ షటిల్ బుక్ చేసుకుంటే కార్ పార్కింగ్ డీటెయిల్స్ ఈమెయిల్ కన్ఫర్మేషన్లో ఇస్తారనమాట. పార్కింగ్ వచ్చేసి ఆ పక్కనే వేరే బిల్డింగ్లో అట్లా పార్క్ చేసుకుంటాము. పార్కింగ్ వచ్చేసి మాకు $35 అయ్యింది. టికెట్స్ వచ్చేసి $32 అనమాట. అంటే $16 ఈచ్ అనమాట. సో టికెట్స్ కన్నా పార్కింగే ఎక్కువ అయ్యింది. సో ఇంకా పార్క్ చేసేసి ఇంకా మేము బోర్డింగ్ టైం కన్నా వచ్చేసాము. బోర్డ్ అయిపోయామన్నమాట. షటిల్ బోర్డ్ అయిన తర్వాత ఇంకా 15 to 20 minutes పడుతుంది ఆ షటిల్ దగ్గర నుంచి మెరూన్ బెల్స్ వెళ్ళడానికి. ఇంకా మనం షటిల్ దిగేసిన తర్వాత మనము మెరూన్ బెల్స్ దగ్గర నడవడానికి జస్ట్ 100 meters అనమాట. ఒక 4 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. మా హస్బెండ్ నా బర్త్డే వచ్చేసి మెరూన్ బెల్స్లో సెలబ్రేట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశారనమాట. బట్ నాకైతే తెలిసిపోయింది. ఎందుకు అంటే కార్లో వెళ్తే హైడ్ చేయొచ్చు కేక్ అట్లాగా, బట్ కార్లో కాదు కదా, షటిల్ కదా, అందుకని చెప్పి తను కేక్ తీసుకురావడం. అండ్ ఇంకోటి ఏంటంటే తనే చెప్పాడనమాట ఈ డ్రెస్ వేసుకొని రా అని చెప్పి. సో ఇంకా నాకు తెలిసిపోయింది మెరూన్ బెల్స్లో కేక్ కట్ చేస్తున్నారని చెప్పి. యాక్చువల్గా తన ప్లాన్ అది అని నాకు తెలియదు అనమాట. ఆ రోజు మార్నింగ్ దాకా తెలియదు, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు కూడా. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత కేక్ పర్చేస్ చేయడానికి వెళ్ళారు. అప్పుడు నాకు తెలిసిందనమాట. నేనేమంటున్నా అంటే ముందు రోజు కేక్ కట్ చేయించారు కదా, ఇంకా అయిపోయింది, ట్రిప్ వచ్చాం కదా అలా అనుకున్నాను. బట్ ఇంకా కేక్ పర్చేస్ చేయడానికి వెళ్ళి పర్చేస్ చేసి వచ్చినాక చెప్పారనమాట, ఇట్లా మెరూన్ బెల్స్లో కట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. బట్ ఏంటంటే సిచ్యుయేషన్స్ కుదరక చెప్పేస్తున్నాను, లేకపోతే చెప్పేవాడిని కాదు అని. బట్ నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అలా వినగానే. మెరూన్ బెల్స్లో కేక్ కటింగ్ అట్లా చాలా సర్ప్రైజింగ్గా, లైక్ ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9 అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా కొంచెం సేపే నడవడానికి అని చెప్పి, ఇంకా నేను యాక్టివ్ వేర్ వేసుకొని వెళ్ళాను అనమాట. షటిల్ ఎక్కడైతే మనం దించుతారో అక్కడే రెస్ట్ రూమ్ ఉంటుంది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని అట్లా నడుచుకుంటూ వెళ్ళాము. యాక్చువల్లీ మాకు తెలియదు అంత దగ్గరే ఉంటుంది, నడవాలేమో ఈ డ్రెస్ వేసుకొని అట్లా అనుకున్నాను అనమాట. బట్ లక్కీగా ఏంటంటే అది దగ్గరే. ఇంకా అక్కడ వెళ్ళి అక్కడ కేక్ కట్ చేయించి కేక్ తినిపించుకొని, ఇంకా మేము కేక్ కట్ చేస్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళు చూసి క్లాప్స్ కొట్టి లైక్ ఓ నైస్ అని చెప్పి అలా ఎంకరేజ్ చేశారనమాట. బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మా హస్బెండ్కి. ఇంకా అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేక్ ఇచ్చామన్నమాట. ఇంకా వాళ్ళు నాకు విషెస్ చెప్పారు. అలా వాళ్ళు కూడా మా సెలబ్రేషన్లో భాగమయ్యారనమాట. ఇంకా మేము వెళ్ళిన టైంలో అయితే విండ్ బీభత్సంగా ఉంది. ఆ విండ్ వల్ల అక్కడంతా శాండ్ ఇలా పైకి ఎగిరి ఇంకా మన మొహాల మీద మన మీద ఇంకా ఫుల్ అనమాట కప్పేసిపోయాం అన్నట్టు అనిపించింది అనమాట శాండ్తో. లక్కీగా ఏంటంటే మేము కేక్ కట్ చేసుకునేటప్పుడు మటుకు విండ్ రాలేదు, చాలా ప్రశాంతంగా ఉంది. కేక్ కట్ చేయడం అయ్యింది, మేమిద్దరం ఒకరికొకరిని తినిపించుకున్నాం అన్న నెక్స్ట్ మరుక్షణం బీభత్సంగా వచ్చిందనమాట విండ్. ఫుల్ ఇసుకతో, ఆ విండ్ కూడా ఏంటంటే నార్మల్ విండ్ అయితే పర్వాలేదు, ఇసుక మొహం మీద పడిపోయి అట్లాగా అనమాట. బట్ కాకపోతే ఈ మెరూన్ బెల్స్ మటుకు ది బెస్ట్ స్పాట్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మెరూన్ బెల్స్ దగ్గర ఏంటంటే చిన్న ఒక లూప్ ఉంటుంది ట్రైల్. అదేంటంటే ఆ లేక్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తాము, సీనిక్ లూప్ అనమాట. అది మనకి ఇష్టమైతే చేయొచ్చు, లేదంటే లేదు. మెరూన్ బెల్కి ఎట్లాగో మనం యాక్సెస్ చేసాం, ఆ వ్యూ చూసేస్తాం. మనం వేరే సైడ్ నుంచి వెళ్తే వేరే సైడ్ వ్యూస్ చూస్తాం. అండ్ దెన్ ఆ లూప్లో ఏంటంటే సీనిక్గా ఉంటుంది. అండ్ దెన్ ఇట్లా వెనక్కి తిరిగి మనకి మౌంటైన్స్ కనిపిస్తాయి, ప్లస్ వాటర్ ఫాల్ వస్తుంది, ఇంకొక చిన్న లేక్ లాగా కూడా
వస్తుందన్నమాట. సో బ్యూటిఫుల్గా అనిపించింది. సో మేమేంటంటే సరే కదా అని చెప్పి ఇంకా ఆ రోజు మేము ఎక్కువ ఏం చేయలేదు కదా, అంత టైర్డ్ ఏం అవ్వలేదు. సో ఇంకా అందుకని చెప్పి ఆ ట్రయల్ చేసాము. సో ఈ ట్రయల్ చేసి లైక్ మనము ఫస్ట్ షటిల్ ఎక్కిన దగ్గర నుంచి వచ్చి ట్రయల్ చేసి చూసుకొని రిటర్న్ వెళ్ళే దాకా మనకు ఆల్మోస్ట్ లైక్ 3.5 hours పడుతుంది. అంతకన్నా ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. ఇంకా మేము కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చే టైంకి షటిల్ రెడీ ఉందనమాట. సో మళ్ళీ అది ఎక్కడ వెళ్ళిపోతుందో అని చెప్పి రన్నింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకు అంటే షటిల్ వచ్చేసి ఎవ్రీ 20 minutes, ఇది వెళ్ళిపోతే మళ్ళీ 20 minutes దాకా రాదు. అందుకని చెప్పి బిఫోర్ 12 అయితేనేమో ఎవ్రీ 15 minutes, ఆఫ్టర్ 12 అయితేనేమో ఎవ్రీ 20 minutesకి ఒక షటిల్ ఉంటుందన్నమాట. బర్రే ప్యూర్ బర్రేరా, ఇది కాదు. మెరూన్ బెల్స్ అయిపోయి వచ్చిన తర్వాత మా ప్లాన్ వచ్చేసి ఆస్పెన్ సిటీ ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. ఇంకా మెరూన్ బెల్స్ అయిపోయి వచ్చేసాము. ఇంకా కార్ తీసేసుకున్నాము. ఇంకా అక్కడే బస్ బోర్డ్ అయ్యే దగ్గర అక్కడే రెస్ట్ రూమ్స్లో ఫ్రెష్ అయిపోయామన్నమాట. సో చెప్పాను కదా మెరూన్ బెల్స్లో విండ్ వల్ల ఫుల్ శాండ్ పడిపోయి పిచ్చి పిచ్చిగా అయిపోయింది అని చెప్పి. సో ఇంకేంటంటే జస్ట్ అట్లా ఇంకా మంచిగా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఆస్పెన్ డౌన్ టౌన్ వెళ్ళిపోయామన్నమాట. సో ఈ ఆస్పెన్ వచ్చేసి సిటీ ఫుల్ సరౌండింగ్ బై మౌంటైన్స్ అనమాట, మధ్యలో ఉంటుంది. ఈ సిటీ వచ్చేసి మనకి చూస్తే అమెరికన్ సిటీ లాగా అనిపించదు, ఏదో యూరోపియన్ సిటీ లాగా అట్లా అనమాట. ఇది వచ్చేసి లైక్ కొంచెం కైండ్ ఆఫ్ ఓల్డ్ సిటీ టైప్ లాగా అట్లా అనిపిస్తుంది, నాట్ మెట్రోపాలిటన్ సిటీ. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే సిటీలో లైక్ డౌన్ టౌన్లో ఇంకా ఫుల్ హ్యాపెనింగ్ అనమాట, డే అండ్ నైట్ లైఫ్ కూడా ఉంటుందంట. సో మంచిగా ఏంటంటే ఇంకా స్ట్రీట్స్లో నడుస్తూ అట్లా మనం టైం స్పెండ్ చేయొచ్చు. సో మేము కొంచెం సేపు అట్లా ఇంకా స్ట్రీట్స్లో నడుస్తూ కొంచెం అట్లా వీడియోస్ తీసుకుని అట్లా టైం స్పెండ్ చేసామన్నమాట. అక్కడ ఇంకా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, ఇంకా జస్ట్ లైక్ ఎనీ అదర్ డౌన్ టౌన్ మనకి రెస్టారెంట్స్ ఎట్లా ఉంటాయి అట్లాగా. కాకపోతే ఏంటంటే ప్రైజెస్ మటుకు కొంచెం కూడా మ్యాచ్ ఉండదు, ఫుల్ ఎక్స్పెన్సివ్. రెస్టారెంట్ బయట మెనూ పెడతారనమాట. ఇంకా అది మెనూ చూసుకొని మనకి ఓకే నచ్చింది అనుకుంటే లోపలికి వెళ్ళి డైన్ ఇన్ చేయటమే. సో ఇంకా నెక్స్ట్ మేము అక్కడ నడుస్తూ ఉంటే లైక్ అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుందనమాట. సో ఆ ఈవెంట్ వచ్చేసి టికెట్ ప్రైస్ చెప్తే అసలు నాకు దిమ్మ తిరిగిపోయిందనమాట. పర్ వీక్ 3,000 per person అంట. సో ఆ టికెట్ తీసుకొని చాలామంది వచ్చారు. సో అది వచ్చేసి ఒక్కొక్క డే ఒక్కొక్క యాక్టివిటీ లాగా అనమాట. మేము వెళ్ళిన రోజు వచ్చేసి వైన్ అండ్ ఫుడ్ టేస్టింగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 300 టైప్ ఆఫ్ కుజిన్స్ ఫుడ్స్ అక్కడ ఉంటాయంట. సో అవి టేస్టింగ్, వైన్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వైన్స్ ఉంటాయంట టేస్టింగ్కి. సో ఆ రోజు వచ్చేసి ఫుడ్ అండ్ వైన్ టేస్టింగ్ కదా. సో అలా 7 days 7 different టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో అదనమాట ఆ ఈవెంట్ గురించి చెప్పాలంటే. ఇంకా మేము అది అయిపోయిన తర్వాత కొంచెం సేపు తిరిగేసి ఇంకా అట్లా మంచిగా ఎంజాయ్ చేసేసిన తర్వాత 4:30 అరౌండ్ అట్లా మేము ఇంకా గ్లెన్వుడ్ స్ప్రింగ్స్కి స్టార్ట్ అయ్యామన్నమాట. గ్లెన్వుడ్ స్ప్రింగ్స్ వచ్చేసి ఆస్పెన్ దగ్గర నుంచి ఒక 2 hours డ్రైవ్. సో గ్లెన్వుడ్ స్ప్రింగ్స్ దగ్గర ఏంటంటే హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. సో అవి వచ్చేసి న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ అంట. సో అక్కడ మనము పర్చేస్ చేసుకొని వెళ్ళడమే. వీక్ డేలో అయితే $35 అండ్ వీకెండ్ అయితే 55 అనమాట. గ్లెన్వుడ్ స్ప్రింగ్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్కడ ఎర్లీ డిన్నర్ చేసేసాము. అక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్లో ఫుడ్ తినేసామన్నమాట. ఫుడ్ తినేసిన తర్వాత మేము హాట్ స్ప్రింగ్స్ అని చెప్పాను కదా, ఇంకా ఇదే అనమాట హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి వెళ్ళాము. హాట్ స్ప్రింగ్స్ ఇంకా ఆ రోజు చూస్తే ఎట్లా అంటే నాకు బాగా క్రౌడెడ్గా ఉంది అని అనిపించింది. సో ఇంకా వద్దులే అని చెప్పి ఇంకా హోటల్కి వెళ్ళిపోయామన్నమాట. మేము వచ్చేసి ఆ రోజు నైట్ స్టే పారాషూట్ అనే ఒక సిటీలో స్టే చేసామన్నమాట. గ్లెన్వుడ్ స్ప్రింగ్స్లో స్టే చేయలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే మా ప్లాన్ వచ్చేసి బ్లాక్ కెనియన్ ఆఫ్ గనిసన్ వెళ్ళాలని చెప్పి. అది వచ్చేసి గ్లెన్వుడ్ స్ప్రింగ్స్కి 3 hours డ్రైవ్. సో నైట్ ఒక 1 hour అట్లా డ్రైవ్ చేసామనుకో లైక్ డ్రైవ్ కలిసి వస్తుంది. అండ్ దెన్ ఇంకోటి గ్లెన్వుడ్ స్ప్రింగ్స్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. సో వితౌట్ రీజన్ అంత ఎక్స్పెన్సివ్ ఎందుకులే అని చెప్పి వెతికితే పారాషూట్ అనే సిటీలో మాకు హోటల్ దొరికిందనమాట. ఇంకా అక్కడ బుక్ చేసుకున్నాం. పారాషూట్ అనే సిటీలో ఈ వెస్ట్రన్ స్లోప్ సూట్స్ అనే హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి $138 per night పడింది. మేబీ అది ఏంటంటే గ్లెన్వుడ్ స్ప్రింగ్స్కి ఆస్పెన్కి దగ్గర కదా, ఇంకా అందుకని చెప్పి ఎక్స్పెన్సివ్ ఉన్నట్టుంది. బట్ ఇదైతే మటుకు నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. చాలా వరస్ట్ అంటే చాలా వరస్ట్. నేనైతే అస్సలు రికమెండ్ చేయను. దాని దరిదాపులకు కూడా వెళ్ళబాకండి. కిచెన్ ఇచ్చాడు, కిచెన్లో వాడుకోవడానికి ఏమీ లేదు, ట్రాష్ క్యాన్ పెట్టలేదు. అండ్ దెన్ అట్లా అనమాట. సో ఇట్లా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇలా కిచెన్ ఉంది. అండ్ దెన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెస్ట్ రూమ్ ఇచ్చాడు.
సో ఇంకా మాకైతే ఆ రోజు కింగ్ బెడ్ దొరకలేదన్నమాట. సో క్వీన్ బెడ్డే. సో ఇంకా క్వీన్ బెడ్ బుక్ చేసుకున్నాము. రూమ్ అయితే కాంపాక్ట్గా అట్లా ఉంది. నాకైతే వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ హోల్ ట్రిప్లో నాకు అస్సలు నచ్చింది ఇదొకటి. కెనాన్ సిటీలో ఒకటి అనమాట హోటల్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అని చెప్పాడు. కాకపోతే అసలు అది బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అని అసలు పేరు పెట్టడం చాలా తప్పు. అసలు బ్రేక్ఫాస్ట్ అని అనలేము కూడా, అది అట్లా ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదే. జస్ట్ అట్లా ఆ 4 స్టేషన్ పెట్టాడు. సో చూసారా, ఇంక ఇట్లా ఈ డబ్బాల్లో పెట్టారు. అదే అనమాట బ్రేక్ఫాస్ట్. సో ఇదైతే ఓవరాల్గా నో. డే 10th రోజు మార్నింగ్ యాస్టీస్గా 8కి అట్లా బయటకు వచ్చేసామన్నమాట. చెక్అవుట్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసేసి బ్లాక్ కెనియన్ ఆఫ్ గనిసన్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఇట్లా వచ్చాయన్నమాట. ఇవి ఇంతకు ముందర చూసిన మౌంటైన్స్ లాగా కాకుండా ఇవి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఈ హిల్స్. సో ఇది వచ్చేసి ఏంటంటే నాకు శాండ్ లాగా అట్లా అనిపించింది. బేసిక్గా ఇలాంటి స్ట్రక్చర్స్ మేము ఇంతకుముందు న్యూ మెక్సికోలో చూసాము. మేబీ అదే స్ట్రెచ్ అనుకుంటా, ఎందుకంటే న్యూ మెక్సికో కొలరాడో కిందనే కదా. సో అదే స్ట్రెచ్ ఏమో అని అనుకున్నాం మేము. ఒక దగ్గర మటుకు ఇలా వెళ్తుంటే సీనిక్ వ్యూ లాగా ఇచ్చి పాయింట్ పార్కింగ్ చూడటానికి ఇచ్చాడనమాట. అక్కడి నుంచి ఈ వీడియో ఇంకా ఆగి ఆ వీడియో క్యాప్చర్ చేసుకున్నాం. ఇంకా వెళ్తూ ఉంటే మధ్యలో పిట్ స్టాప్ వేసుకొని మెక్డీలో ఇంకా శాండ్విచ్ తిన్నామన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యి ముందరికి వెళ్తూ ఉన్నాము. లైక్ మనకేంటంటే ఆ రోడ్ అంతా వచ్చిన స్ట్రక్చర్స్ డిఫరెంట్. అంతకుముందు దాకా చూసిన మౌంటైన్స్ అవన్నీ డిఫరెంట్. ఇంకా ఆ రోడ్లో వచ్చిన సీనిక్ వ్యూస్ అన్నీ డిఫరెంట్ అనమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ బ్లాక్ కెనియన్ ఆఫ్ గనిసన్కి వెళ్ళిపోయాము. ఇంకా బ్లాక్ కెనియన్ ఆఫ్ గనిసన్ నేషనల్ పార్క్కి రీచ్ అయిపోయామన్నమాట. లైక్ ఎనీ అదర్ నేషనల్ పార్క్, దీనికి కూడా ఎంట్రన్స్ దగ్గర మనం పే చేసి వెళ్ళాలి. ఆర్ఎల్స్ యాన్యువల్ పాస్ ఉంటే యాన్యువల్ పాస్ చూపించేసి లోపలికి ఎంటర్ అవ్వటమే. ఈ బ్లాక్ కెనియన్ ఆఫ్ గనిసన్ మీరు చూస్తే ఇది కెనియాన్, నాట్ మౌంటైన్ ఆర్ హిల్. లైక్ గ్రాండ్ కెనియాన్ లాగా ఇది ఒక కెనియాన్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఎలా అంటే ఒక కెనియాన్ లైక్ మధ్యలో లైక్ డివైడ్ అయిపోయి మధ్యలో ఇట్లా రివర్ పారుతూ ఉందన్నమాట. అటు కెనియాను ఇటొక కెనియాను అట్లా లైక్ కిందకి ఉంటుంది. సో ఈ కెనియాన్ చూడటానికి బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట, నాట్ రెడ్ ఆర్ వైట్ స్టోన్స్. సో ఇది వచ్చేసి స్టోన్ అంతా బ్లాక్ అనమాట. సో అందుకని చెప్పి ఐ గెస్ దీనికి బ్లాక్ కెనియాన్ అని వచ్చింది. అండ్ దెన్ అది ఉన్న ప్లేస్ నేమ్ వచ్చేసి గనిసన్ అనమాట. అందుకని చెప్పి బ్లాక్ కెనియాన్ ఆఫ్ గనిసన్ అనే నేమ్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే చూడ్డానికి అట్లానే ఉంది కదా. ఇది వచ్చేసి మనం 2 వేస్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. మనం బాగా అడ్వెంచరస్ అనుకోండి నార్త్ రిమ్ వెళ్ళాలి, లేదు నార్మల్గా కడుపులో నీళ్ళు కదలకుండా చిన్ని హైకిల్ చేసుకుంటా చేసేద్దాం అని అనుకునే వాళ్ళైతే సౌత్ రిమ్ వెళ్ళాలన్నమాట. మీకు అర్థమైంది కదా నేను ఏ రిమ్ వెళ్ళాను, ఏ సైడ్ వెళ్ళానో మీరు గెస్ట్ చేసి ఉంటారు కదా. ఎస్, సౌత్ రిమ్ వెళ్ళామన్నమాట. సో సౌత్ రిమ్ వచ్చేసి మనం వెళ్తూ ఉంటే లైక్ ఒక సింగిల్ రోడ్డే. ఆ రోడ్లో వెళ్తూ ఉంటే లైక్ ఒక 0.5 మైల్స్కి మనకి ఇట్లా పాయింట్స్ ఇస్తారనమాట. పుల్పిట్ పాయింట్, డ్రాగన్ పాయింట్, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ బేస్డ్ ఆన్ ద లైక్ వ్యూ వాళ్ళు నేమ్స్ క్రియేట్ చేశారనమాట, పెయింటెడ్ వాల్ అట్లాగా. సో మనకేంటంటే అవి నాట్ మోర్ దాన్ 1 మైల్ కన్నా ఎక్కువ అయితే లేవు. ఒకటి 1 మైల్ కన్నా ఎక్కువ ఉందన్నమాట. సో మిగతా అన్నీ 1 మైల్ తక్కువే, లైక్ 0.2, 0.5 మైల్, 0.6 మైల్. అక్కడ ఈవెన్ మైల్స్ కూడా ఎయిర్ అనమాట. లైక్ ఫుట్ ఉంటుంది కదా, అది వేస్తారు స్టార్ట్ అయ్యేటప్పుడు, ట్రైల్ స్టార్ట్ అయ్యేటప్పుడు. జస్ట్ అన్నీ ఈజీ ట్రయల్స్ అనమాట. జస్ట్ వెళ్ళేసి ఇంకా మనం ఒక్కొక్క పాయింట్ చూసుకోవడమే. సో ఇదంతా కెనియాను లైక్ స్ట్రెచ్ ఇంకా పొడుగు ఉంటుంది. మనము ఒక్కొక్క పాయింట్ దగ్గరికి ఒక్కొక్కటి చూస్తాం. ఒక్కొక్క పాయింట్ నుంచి ఒక్కొక్క వ్యూ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఒక్కొక్క వ్యూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసేసి పెయింటెడ్ వాల్ అనమాట. ఈ పెయింటెడ్ వాల్ వచ్చేసి మనకి అచ్చం ఇంకేంటంటే వాల్ పెయింట్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఇంకా అందుకని చెప్పి దానికి పెయింటెడ్ వాల్ అనే నేమ్ ఇచ్చారు. పెయింటెడ్ వాల్ వచ్చేసి కింద నుంచి మెజర్ చేస్తే ఐఫిల్ టవర్ కన్నా కూడా హైట్ అంట, బుర్జ్ ఖలీఫా కన్నా కూడా కొంచెం తక్కువ అనమాట. సో ఆ మెజర్మెంట్స్ అవి పిక్చర్ ఇచ్చారనమాట. సో ఇదే ఆ పిక్చరు చూడండి. అప్పుడప్పుడు మనకి మౌంటైనర్స్ కనిపిస్తూ ఉంటారనమాట. మేము ఒక పాయింట్ దగ్గర చూడటానికి వెళ్ళినప్పుడు అతను అన్నీ రెడీ చేసుకుంటున్నాడు ఆ కెనియాన్ని క్లైమ్ చేయడం కోసము. భలే అనిపించింది. దానికి ఎంతైనా చాలా డేర్ ఉండాలి, అండ్ దెన్ ప్రాక్టీస్ చాలా ఉండాలండి. సో ఇంకా అలా అన్ని పాయింట్స్ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఈ బ్లాక్ కెనియన్ ఆఫ్ గనిసన్ నాకైతే చాలా అండర్ రేటెడ్ అనిపించింది. సో ఒకవేళ అటు వెళ్ళి చూసే ఛాన్స్ ఉంది, కొలరాడో వెళ్తే మటుకు దీన్ని మిస్ అవ్వకుండా చూడండి, మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్
బ్యూటిఫుల్గా ఉంది ఆ కెనియాన్స్ అన్నీ. సో మీరు ఆ కెనియాన్స్ అట్లాంటివి ఎంజాయ్ చేసే టైప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట దీన్ని. సో ఇంకా అలా అన్ని పాయింట్స్ చూసేసుకుంటూ లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోయాము. లాస్ట్ పాయింట్ వచ్చేసి సన్సెట్ పాయింట్ అనమాట. ఈ సన్సెట్ పాయింట్లో 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఓవర్ వ్యూ అండ్ దెన్ చిన్న ట్రైల్. మేము ట్రైల్ చేయలేదు, ఓవర్ వ్యూ చూసేసాము. అండ్ ఇంకా అక్కడ పిక్నిక్ స్పాట్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఆ పిక్నిక్ స్పాట్లో లంచ్ చేసేద్దాంలే, లంచ్ ఫినిష్ చేసేసుకుందాం, చాలా లేట్ అయింది కదా అని చెప్పి ఇంకా లంచ్ చేస్తున్నాము. సో మేము ముందు రోజు హోటల్లో కిచెన్ ఇచ్చారు కదా, ఇంకా కుక్ చేసుకున్నాం అనమాట. ష్రింప్ కర్రీ కుక్ చేసుకున్నాము. సో ఇంకా మంచిగా పెరుగు కూడా తోడేసుకున్నాము ముందు 2 days ముందర. సో ఇంకా అదే తెచ్చుకొని అక్కడ ఆ పిక్నిక్ స్పాట్స్లో కూర్చొని మంచిగా లంచ్ ఎంజాయ్ చేసామన్నమాట. లంచ్ ఎంజాయ్ చేసేసి ఇంకా లాస్ట్కి వచ్చేసాము. యాక్చువల్లీ గనిసన్ పాయింట్ అని మనము ఎంటర్ అయిన వెంటనే నెక్స్ట్ వచ్చే పాయింట్ గనిసన్ పాయింట్ అనమాట. ఆ పాయింట్ నుంచి లైక్ చాలా ఓవర్ వ్యూ బాగా కనిపిస్తుంది. ఆ పాయింట్ మేము వెళ్ళేటప్పుడు చాలా బిజీ ఉందన్నమాట. సో అందుకని చెప్పి దాన్ని స్కిప్ చేసేసి మిగతావన్నీ వెళ్ళేసాము. ఇంకా ఆ సన్సెట్ పాయింట్ కంప్లీట్ చేసుకొని లంచ్ చేసేసిన తర్వాత మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఈ గనిసన్ పాయింట్ని చూసుకున్నాం అనమాట. ఈ గనిసన్ పాయింట్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో తప్పకుండా ఇదైతే మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. బ్లాక్ కెనియాన్ మొత్తం మనం ఒక హాఫ్ డే నుంచి 1 day లోపట్ల ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. మోర్ దెన్ 1 day అయితే పట్టదు. బ్లాక్ కెనియాన్ ఆఫ్ గనిసన్ కంప్లీట్ చేసేసిన తర్వాత మేము టెల్లురైడ్ వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మా లిస్ట్లో ఏంటంటే టెల్లురైడ్ కానీ ఆరెల్స్ ఔరే కానీ వెళ్దామని చెప్పి. ఔరే వచ్చేసి స్విట్జర్లాండ్ ఆఫ్ అమెరికా అంటారు. ఈ టెల్లురైడ్, ఔరే, ఆస్పెన్ ఇవన్నీ ఒకలాగే అనిపిస్తాయి అన్నమాట. సో ఈ ఔరే నుంచి సిల్వర్ స్టోన్ అనేది ఇంకొక ఊరు. సిల్వర్ స్టోన్లో కూడా ఉండొచ్చు, లైక్ అందులో కూడా యాక్టివిటీస్ అట్లా ఉంటాయి. ఈ సిల్వర్ స్టోన్ నుంచి ఔరే మధ్యలో ఉన్న హైవే వచ్చేసి $1 million హైవే అంటారు. మీరు చాలామంది వినే ఉంటారు. దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ హైవే ఇన్ ద US అనమాట. అది ఎందుకు మోస్ట్ డేంజరస్ అంటే చాలా అప్ హిల్లో వెళ్తాము, అండ్ దెన్ టర్నింగ్స్ ఉంటాయి, హెయిర్ పిన్ టర్నింగ్స్. అండ్ దెన్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆ ట్రైల్ ఎడ్జ్ ఉంటుంది కదా, అది ఉండదన్నమాట. సో ఇంకా కొంచెం అట్లా స్లిప్ అయితే కిందకి వెళ్ళిపోతామా అన్నట్టు ఉంటుంది. సో అది చేద్దామా లేదంటే టెల్లురైడ్ వెళ్దామా అని అనుకుంటే యాక్చువల్లీ లేట్ అయిపోయింది ఇంకా. సో మాకు అది వెళ్ళొచ్చి నెక్స్ట్ డే మేము రిటర్న్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అది మేనేజ్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా డేంజరస్ అంటున్నారు కదా, ఇట్స్ ఓకేలే అని చెప్పి మేము లైట్ తీసేసుకొని టెల్లురైడ్ వెళ్ళామన్నమాట. టెల్లురైడ్ వెళ్ళినప్పుడు సిటీ స్టార్టింగ్ నుంచే లైక్ సిటీ ఇంక ఎంటర్ అవుతాం అన్నప్పటి నుంచే సో ఫుల్గా అసలు ఇంకేంటంటే మొత్తం పెట్టేసి ఉన్నాయన్నమాట. ఆ రోడ్ నుంచి ఆ సిటీకి వెళ్ళగలము, ఎందుకంటే ఆ సిటీ అట్లా ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా అదంతా ఫారెస్ట్ అనమాట. మళ్ళీ వెనక్కి వస్తాము. సో బ్లాక్ చేసేసినట్టు లైక్ వెహికల్స్ అన్నీ పార్క్ చేసేసి అట్లా ఉన్నాయి. ఏంటి ఇంత పార్క్ చేసేసి ఇలా ఉంది అట్లా అనుకున్నాం అనమాట. సో ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే లైక్ వాళ్ళు ఆపారు, లైక్ ఎంట్రన్స్ లేదు అన్నట్టుగా ఆపితే మేము ఇట్లా జస్ట్ సిటీ చూడటానికి లైక్ బ్రైడల్ వేల్ ఫాల్స్ చూద్దామని వచ్చాము అని చెప్తే, యా బ్రైడల్ వేల్ ఫాల్స్లోకి యాక్సెస్ ఉంది, వెళ్ళండి. యాక్చువల్గా ఏంటంటే బ్లూ గ్రాస్ అనే ఫెస్టివల్ జరుగుతుంది. సో పార్కింగ్కి పే చేయాలి, ఇక్కడ పార్క్ చేస్తే షటిల్స్ వచ్చి తీసుకెళ్తాయి అని చెప్పారనమాట. సో మేము దానికి రాలేదు, దీనికని చెప్పామన్నమాట. ఆ బ్లూ గ్రాస్ ఫెస్టివల్కి ఎంతమంది అంటే లైక్ 1000 మంది వస్తారంట. సో అది అంత ఫేమస్. సో ఇంకా మేము సిటీలోకి ఎంటర్ అయ్యాము. సో ఈ డ్రైవ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. రెడ్ కెనియాన్స్ మధ్యలో అట్లా వెళ్తూ ఉంటామన్నమాట. నాకైతే బాగా అనిపించింది. ఇంకా అట్లా మేము టెల్లురైడ్ వెళ్ళాం. టెల్లురైడ్లో ఏంటంటే లైక్ బ్రైడల్ వేల్ ఫాల్స్, ఇంకా అక్కడ సన్సెట్ అయ్యింది. సన్సెట్ అప్పుడు చూసారా సన్ ఆ మౌంటైన్స్ పైన పడి అవి రెడ్ మౌంటైన్స్ లాగా కనిపిస్తున్నాయి. మీకు అర్థమవుతుంది కదా, మధ్యలోంచి కిందకేమో ఒక కలర్ లాగా సన్ పడిన దగ్గర అట్లా. సో అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ ఫాల్స్ దగ్గర మేము అట్లా సన్సెట్ చూసేసుకొని ఇంకా నెక్స్ట్ అక్కడ నుండి మేము ఏమనుకున్నామంటే అక్కడ స్టే చేయడానికి ఎక్స్పెన్సివ్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అయితే మాకు డ్రైవ్ ఎక్కువ అయిపోతుంది కదా, కొంచెంసేపు వెళ్ళామనుకో ఇంకా డ్రైవ్ తగ్గుతుంది కదా అని చెప్పి మేము అక్కడ నుంచి డురాంగోకి వెళ్దాము అని అనుకున్నాము. డురాంగోలో కూడా ఆ రోజు హోటల్స్ లేవన్నమాట. మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ లైక్ ఆ సరౌండింగ్స్ ఉన్న ఏరియాస్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఇంకా మేము వచ్చేసి న్యూ మెక్సికోలో ఫార్మింగ్టన్ అనే ప్లేస్లో రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. రోడ్ వేన్ అది వచ్చేసి $92 per day పడింది. బేసిక్గా ఏంటంటే మేము ఫస్ట్ టెల్లురైడ్లో స్టార్ట్ అయినప్పుడు బుక్ చేసుకోలేదు, చూద్దాం ఆన్ ద వేలో ఏదొస్తే మనకి దాన్ని బట్టి బుక్ చేసుకుందాం, డ్రైవ్ చేసినంత వరకు డ్రైవ్ చేసి అలా అనుకున్నాం. ఒక 1.5 hour డ్రైవ్ చేసిన తర్వాత చూస్తే ఇంకా ఫార్మింగ్టన్లో రీజనబుల్గా బాగుంది అనిపించింది అనమాట. ఇంకా అది బుక్ చేసుకున్నాం. సో టెల్లురైడ్ నుంచి ఫార్మింగ్టన్ వచ్చేసి ఒక 2 hours 40 minutes అరౌండ్ 3 hours అట్లా డ్రైవ్ పట్టిందనమాట. ఇంకా నైట్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11-12 అట్లా అయ్యింది.
నైట్ ఇంకా టెల్లురాడ్ నుంచి వెళ్తుంటే అసలు చాలాసేపు అసలు మధ్య మధ్యలో ఊర్లే రాలేదు. ఇంకా అట్లా ఒక దగ్గర ఊరు వచ్చిన దగ్గర కూడా చాలా డార్క్ ఉందన్నమాట, లైట్స్ తక్కువగా, అట్లా లిమిటెడ్ హౌసెస్. సో ఒక కర్బ్ సైడ్ ఆపుకొని పైకి చూస్తే మాకైతే స్టార్ గేజింగ్ అనిపించింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. లైక్ అది మనము కెమెరాలో క్యాప్చర్ చేయలేము. సో చేద్దామని ట్రై చేసాము, అవ్వలేదన్నమాట, సరిగా రాలేదు. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉండాలో అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంకా డే 11th రోజు మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయిపోయి మేము ఫార్మింగ్టన్ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఫస్ట్ డాలస్ వచ్చాము. ఫార్మింగ్టన్ నుంచి డాలస్ వచ్చేసి 13 hours డ్రైవ్. సో డాలస్ వచ్చిన తర్వాత లైక్ ఒక 2 days అక్కడ మాకు వర్క్ ఉందన్నమాట, అది చూసేసుకొని ఆ తర్వాత హ్యూస్టన్ వచ్చాము. ఇంకా ఆ రోజు నైట్ డాలస్ వచ్చేసరికి 11:30, 12 అట్లా అయ్యిందనమాట. సో ఇంకా మా ట్రిప్ ఎక్స్పెన్సెస్ చెప్పేస్తాను. ఫస్ట్ గ్యాస్ వచ్చేసి టోటల్ $293 అయ్యిందనమాట. అండ్ దెన్ స్టేక్ వచ్చేసి 1180 అయ్యింది. అండ్ దెన్ టికెట్స్ అంటే లైక్ ఎంట్రన్స్ టికెట్లు, ట్రైన్ టికెట్స్ ఇవన్నీ కలిపి 800 అయ్యాయి అనమాట. సో మా టోటల్ లైక్ మిగతావంతా ఫుడ్ మిస్లేనియస్ అట్లాగా. సో మా టోటల్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి $2,937, రౌండ్ ఫిగర్ 3,000 అనుకోండి. మేము రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. సో మా మొహాలు చూడండి ఎలా మాడిపోయినాయో. ఐ హోప్ మీకు ఆ కొలరాడో ట్రిప్ వీడియోస్ అన్ని నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.